వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏంటి హైకోర్టు వ్యాఖ్యలు, అట్లాగే గవర్నమెంట్ పరంగా ఏజీ గారి వ్యాఖ్యలు, వీటన్నిటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పార్టీ పరంగా మీరు ఎట్లా చూస్తారు? కొమ్మనేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వెంకటేష్ గారికి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి వింత విచిత్రమైనటువంటి కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కాలంలో జరుగుతున్నాయని చెప్పాలి. దాంట్లో ఒక వింత విచిత్రమైన కేసు మీరే దాంట్లో బాధితుడు. తర్వాత ఇప్పుడు ఇది ఇంకో విచిత్రమైన కేసు జగన్ గారు. ఎందుకంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టే చెప్పింది ఏదైతే మీ కేసుకు సంబంధించి. బహుశా టీవీ చర్చా వేదికల్లో ఏదైతే మోడరేటర్ మీద కేసు పెట్టడం, మీరు నవ్వకపోయినా నవ్వారని అదో విచిత్రమైన వాదన వాళ్ళు వినిపించడం, సరే నవ్వితే కేసులు పెడతారా అని చెప్పి న్యాయమూర్తులు కూడా గట్టిగా మాట్లాడి ఒక ల్యాండ్ మార్క్ తీర్పు మీదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ భారతదేశం మొత్తానికి ఒక మీడియా వ్యవస్థలో భవిష్యత్తులో కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ తీర్పే ఇప్పుడు రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి కూడా రావాలి సార్. ఎందుకంటే ఇక్కడ మనం అనేక సందర్భాల్లో కారుల్లో ప్రయాణిస్తాం, బస్సుల్లో ప్రయాణిస్తాం. సో ఆ వెహికల్ ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఉన్న అందరి మీద కేసులు పెట్టడం అనేది వింత విచిత్రం, ఎప్పుడు ఎక్కడ జరగల. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారుకు సంబంధించినటువంటిదిగా కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారే అని చెప్పి ఒక పెట్టడం, ఒక వీడియోని తీసుకురావటం, ఇదొక పెద్దది. దీంట్లో నిన్న వాళ్ళు వాదనలు వినిపిస్తానే అడ్డంగా దొరికిపోయారు కొమ్మనేని గారు. ఎందుకంటే దీంట్లో మీరు స్పష్టంగా చూడండి, కారు కింద సెంగయ్య పడ్డారని జగన్ కు తెలుసు అని ఏదైతే దమ్మాలపాటి శ్రీనివాస్, ఏజీగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించాడు నిన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. అక్కడే వాళ్ళ డొల్లతనం కనపడింది. ఎమ్మటే వాళ్ళు ఏం చెప్పారు, కనీసం అంబులెన్స్లు కూడా పిలవలేదు, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద నిజంగా పడి ఉండుంటే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని వాళ్ళు చెప్పిందే ఇదే నిజమని అనుకుంటే 2 రోజుల క్రితం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ హైకోర్టుకు కూడా ఇచ్చారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇచ్చాము. Z+ కేటగిరీ అంటే 58 మంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉంటారు. అదే విధంగా నిన్న సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి 15 రోప్ పార్టీలను పెట్టాము, 679 మందితో సెక్యూరిటీ కల్పించామని చెప్పారు. ఇక్కడ వాళ్ళు దొరికిపోయారు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే సింగయ్య పడి ఉండుంటే, వాళ్ళు Z+ కేటగిరీ ఇచ్చి ఉండుంటే, వాళ్ళు చెప్పినట్టు 679 మంది పోలీసులు ఉండుంటే, ఆ కారు ముందు పోలీసులు ఉంటారు, నిజంగా పడితే అతను పోలీసులు తీస్తారు, మళ్ళీ పోలీసులు ప్రత్యేకంగా సమాచారం అందించేదే ఉంటది, వాళ్ళే తీసుకెళ్తారు కదా అక్కడ ఉన్నటువంటి పోలీసులే. సో అక్కడే వాళ్ళ వాదనలో దొరికిపోయారు వాళ్ళు నిన్న హైకోర్టుకి ఇచ్చే దాంట్లో, పోలీసులకి సమాచారం ఇవ్వలేదు అనేటటువంటి దాంట్లోనే. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించంట వాళ్ళు వాదనలు వినిపించేదంటూ చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ఉన్నారు, పరిశీలిస్తే ఏం జరిగిందనేది డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విడదల రజనీ గారు, పేరు నాని గారు, కేఎన్ఆర్ గారు, వీళ్ళందరూ ఏమని ప్రేరేపించి ప్రోత్సహించారంట, తొక్కిచ్చేయి, చంపేయి అని చెప్పి. ఎంత విచిత్రం అండి. అసలు కనీసం మనిషి అన్నాడు ఎవరన్నా ఈ విధంగా వాదిస్తాడా సార్? మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు మరి ఎందుకు ఈ విధంగా వాదించాడు? అట్లాంటి పదాలు వాడమాకండి. మళ్ళీ కోర్టులు, గొడవలు ఇవన్నీ మనం భరించలేము. సాధ్యమైనంత వరకు ఒక లాయర్ గా ఆయన వాదన చూడండి సార్. వారు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారనేది దర్యాప్తులో తేలాల్సిన అంశం. అంతే, ఇలాంటి దర్యాప్తు చేయలేదంట. దర్యాప్తు తేలాలంట వాళ్ళు ఏమైనా ప్రోత్సహించారా, వాళ్ళు ఏమైనా ప్రేరేపించారా అని. 3 ఇక్కడ ఇంకోటి చూడండి సార్, వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే ఫోటోలు, ఇతర ఆధారాల సమర్పణకు టైం ఇవ్వాలంట. అదేంటి సార్, అంటే కొత్తగా ఏమైనా తీసుకుని వస్తారా ఫోటోలు, వీడియోలు? మళ్ళీ ఇంకోటి, ఫోటోలు, వీడియోలు వ్యక్తిగతంగా ఎవరిని ఏమనొద్దు కాదు కదా సార్, ఫోటోలు, వీడియోలు సమర్పించడానికి టైం కావాలంట. అంటే మళ్ళీ కొత్తగా ఇంకేమన్నా వీడియోలు తీసుకురావాలా? టైం కావాలా? అంటే వీడియోలు ఏమన్నా తయారు చేస్తున్నారా, రెడీ అవుతున్నాయా ఇంకెక్కడన్నా? ఎందుకంటే ఆ 7 సెకండ్ల వీడియోనే అంతవరకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు రాలేదనే దాని మీద ఎస్ ఇది మార్ఫింగ్ వీడియో అనేది అందరూ చెప్పినటువంటిదే. సో మరి ఇప్పుడు కొత్తగా వీడియోలను, ఫోటోలకి టైం కావాలని అడుగుతున్నారు ఏజీ గారు. అంటే కొత్త ఏమైనా సృష్టించబోతున్నారా? అసలు ఎంత దారుణం అంటే కొమ్మనేని గారు, ఇక్కడ వీళ్ళు నిన్న వాదించినటువంటి వాదనలోనే వీళ్ళు పెట్టింది ఒక తప్పుడు కేసు, ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది. కానీ అసలు ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, అందరికీ తెలియంది.
సింగయ్య అనేటటువంటి వ్యక్తి అంబులెన్స్ ఎక్కే ముందు అతను చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అతనికి దెబ్బలు తగిలిన మాట వాస్తవం. కానీ అతను కాలు మీద కాలు వేసుకున్నాడు, రోడ్డు మీద కూర్చున్నాడు. అతను వాళ్ళ భార్య మేనల్లుడు ఫోన్ నెంబర్లు చెప్పి మరి ఫోనులు చేయించాడు. ఆ నెంబర్లు కూడా ఆయన గుర్తున్నాయి అలానే. సో ఆయన అంబులెన్స్ ఎక్కే ముందు యాక్టివ్ గా ఉన్నాడు. అంబులెన్స్ దిగేటప్పటికి చనిపోయాడు. అంబులెన్స్ రావడానికి 35 నిమిషాలు టైం పట్టింది. ఎందుకు అంబులెన్స్ రావడానికి 35 నిమిషాలు టైం పట్టింది? పాయింట్ నెంబర్ 1, అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రాజశేఖర్, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అతను ప్రైవేట్ వాహనంలో గుంటూరు జీజీహెచ్ కి తీసుకెళ్దామనంటే లేదు, అంబులెన్స్ రావాల్సిందే, అంబులెన్స్ వచ్చేదాకా ఇలానే ఉండాల్సిందే అని చెప్పి ఏఎస్ఐ రాజశేఖర్ ఎందుకు 35 నిమిషాల పాటు ఆ సింగయ్య అనేటటువంటి వ్యక్తి అంత గాయాలైతే అక్కడే ఉంచారు? ఇది పాయింట్ నెంబర్ 2. 3, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే గుద్దిందని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఎందుకు ప్రయత్నించారు? ఒక సింగయ్య అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్త చనిపోతే అక్కడ పోస్ట్ మార్టం, అదే ఆ పంచనామా జరిగే దగ్గర గుంటూరు జీజీహెచ్ లో మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 సమయం వరకు ఆ పోస్ట్ మార్టం జరిగేటటువంటి ఆ రెండు గంటల వ్యవధిలో ఎవరైతే 2 డిఎస్పీలు, ఒక ఎడిషనల్ ఎస్పీ, 4 సిఐలు, 5 ఎస్ఐలు, మరి కొంతమంది కానిస్టేబుల్ ఎందుకు అతను శవం దగ్గర ఉన్నారు? అంటే ఇక్కడ ఏం జరిగింది? 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 18వ తారీఖు ఆ కుటుంబ సభ్యుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కారే గుద్దిందని చెప్పి స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోలా. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు అక్కడికి. అదేందండి, ఎస్పీ గారేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, AP 26 CE 0001 అని, మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ అని చెప్పి ఎలా స్టేట్మెంట్ తీసుకొని సంతకం పెట్టించుకుంటారని చెప్పి నిలదీస్తే పోలీసులు అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. అంటే ఈ కుట్రకి 18వ తారీఖే తెరలేపారు. కానీ దాని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు కాబట్టి దాని తర్వాత ఏదైతే యోగాంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమం జరిగింది కాబట్టి అది డైవర్ట్ కాకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు పొద్దున్నే పేపర్లో ఈ వార్త వచ్చిందండి. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిలో అనూహ్యంగా ఒక వీడియో వైరల్ అయ్యింది. అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది, నాట్ వైరల్, అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అది పోలీసుల దగ్గర ఉంది. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ అని చెప్పి పొద్దున్నే పేపర్లో రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎల్లో మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షమైంది. మధ్యాహ్నం ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. దాని ఆధారంగా సెక్షన్లు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టామని చెప్పి చెప్పారు. ఇదే ఎస్పీ గారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో ముందుగా వెళ్తున్నటువంటి వాహనానికి తాగి సింగయ్య అనేటటువంటి వ్యక్తి తాగి వెళ్ళాడు, ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళటం వల్ల ఆ వెహికల్ గుద్దింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో ఉన్నటువంటి ముందు వెహికల్ గుద్దింది. గుద్దినాక సింగయ్య పడిపోయాడు. పడిపోతే కార్యకర్తలు డివైడర్ మీద పడుకోబెట్టారు. తర్వాత కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది అని చెప్పి ఎస్పీ గారు 18వ తారీఖు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 22వ తారీఖు ఒక వీడియో వైరల్ అయింది. దాని మీద కేసులు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద సెక్షన్లు మార్చి కేసు పెట్టాం. అంటే కావాలని కుట్రపూరితంగా గుద్ది చంపేశారని కేసారు 49 సెక్షన్ దాంట్లో పెట్టి నేరపూరితంగా చేశారు అని. సో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎక్కడ పర్యటనలు చేయనీయకూడదు అనేటటువంటి ఒక టార్గెట్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకంటే మన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వెహికల్ అది. ఆల్రెడీ ఒక వెహికల్ వాళ్ళే సీజ్ చేశారు. AP 26 CE 0001 నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళని ఆల్రెడీ పూచీకత్తు మీద వదిలేశారు ఎవరైతే దేవినేని అవినాష్ అనుచరుడు అని చెప్తున్నటువంటి గొట్టిపాటి హరీష్ ని. సో ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ వీళ్ళే మార్చి సెక్షన్లు మార్చి కేసు పెట్టారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ భద్రత కల్పించలేదు, వీళ్ళు హైకోర్టులో ఇచ్చింది తప్పుడు వాదన అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పర్యటనకు వెళ్ళనీయకుండా చేయాలనేటటువంటి ఓ ప్రయత్నం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు సార్, పోలీసులు ఎవరూ లేరు అక్కడని. మరి 679 మంది పోలీసులు భద్రత వాళ్ళు కల్పించుంటే ఇది సత్తెనపల్లి పర్యటనకి 15 రోప్ పార్టీలు ఉంటే ఒక రోప్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర ఉండేది కదా సార్. 15 రోప్ పార్టీలు వెళ్ళి రెంటపాలలో ఉండవు కదా. ఒక రోప్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర ఉండేది కదా. 2 Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి కారు ఆయన ఎక్కడైనా పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆగితే ఆ ముందుగా వెళ్తున్నటువంటి ఆ పోలీసులు, వీళ్ళ ముందు పోలీస్ వెహికల్ ఉంటుంది సార్. ఆ పోలీస్ వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళ పోలీసులు అందరూ దిగి ఈ కాన్వాయ్ చుట్టూతా ఉంటారు. ఎవరు నా కాన్వాయ్ ఎక్కనీరు, ఆ కాన్వాయ్ ఎక్కనీరు, ఆయన కూడా అట్లా ఉండాలి కదా. అవును, ఉండాలి. ఇప్పుడు మీకు అక్కడ పోలీసులు ఎవరు లేరు. హైకోర్టుగా చెప్పాడు ధర్మాలపాటి శ్రీనివాస్, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని.
అంటే అసలు అక్కడ ఎవరు పోలీసులు లేరని చెబుతాడు. అంటే ఆయన Z+ కేటగిరీ వాళ్ళు ఇవ్వలేదని అర్థం. సో 2 రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది కొమ్మినేని గారు. రైట్. అయితే ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి కార్యక్రమాల్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. అప్పుడెప్పుడు ఎవరి మీద ఇట్లాంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా. ఇప్పుడు పని కట్టుకుని పెట్టి ఎందుకు బదనాం చేయటం ద్వారా ఏం సాధిస్తుంది ప్రభుత్వం? సార్ అప్పుడు ఇన్సిడెంట్ లో 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఒక కమిషన్ వేశారు సార్. ఆ కమిషన్ ఏం చెప్పిందంటే దోషం భక్తులది, పాపం మీడియాదని ఇచ్చిందండి. అంటే అక్కడికి వెళ్ళటం అనేది దోషం, భక్తులు చేస్తున్నటువంటి దోషం అంట. ఆ పాపం ఏమో మీడియా చేస్తుందంట. ఏదో అవన్నీ చూపించడం, వాళ్ళు 29 మంది చనిపోయారని చూపించిన పాపం మీడియాదంట. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడా లేదు. 8 మంది కందుకూరులో చనిపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదంట. ఎందుకు ఆయన మీటింగ్ లో ఆయన ఇరుకు రోడ్లో పెడితే, ఆయన చీరల పంచే కార్యక్రమానికి వెళ్ళి 3 చనిపోతే ఏం సంబంధం లేదంట. అంతెందుకు కొమ్మినేని గారు, ఈ మొన్న మధ్య జరిగిన 2 ఇన్సిడెంట్లు పోలీసులు వైఫల్యం, అప్పుడు పోలీసులు వైఫల్యం అన్నారు. అప్పుడు పోలీసుల వైఫల్యం. మొన్న కూడా అండి, మొన్న తిరుపతిలో ఒక పార్క్ లో ఒక వేలాది మంది జనాల్ని కుక్కేసి అక్కడ తాళం వేశారండి, పార్క్ లోంచి బయటకు రాకుండా. ఈవెన్ కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా, ఏమన్నా తాగాలి మంచినీళ్ళు తినాలన్నా కూడా లేకుండా లాక్ వేసేశారు. ఏసీ ఒక్కసారి ఆ గేట్లు తీయటం వల్ల తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. మరి 6 చనిపోతే టీటీడీ ఈఓకి సంబంధం లేదంట, టీటీడీ చైర్మన్ కి సంబంధం లేదంట, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరికి సంబంధం లేదంట. ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయాల. మొన్న సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోతే సార్ 5 మంత్రులు కమిటీ వేశారండి. ఏది సింహాచలంలో ఆ ఉత్సవానికి సంబంధించి 5 మంత్రుల కమిటీ వెళ్ళింది. 5 మంత్రుల కమిటీ వెళ్ళి పర్యవేక్షించింది. అక్కడ దాంట్లో హోంమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా డోల వీరాంజనేయ స్వామి ఆయన మంత్రి ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి అయితే సార్ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరకు పరామర్శకి వెళ్ళాల. స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే దేవాదాయ శాఖ మంత్రి ఆ సింహాచలంలో 8 మంది చనిపోతే పరామర్శకు కూడా వెళ్ళాలి అక్కడ. సో మరి అప్పుడు మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. మంత్రులు 5 మంత్రులు కమిటీగా చూసింది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. సింహాచలం సంబంధించినటువంటి ఈవోను అరెస్ట్ చేయాలి కదా, ఈవోను అరెస్ట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మంత్రులను అరెస్ట్ చేయాలి. మరి అవును.